వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూపై చేసిన దుష్ప్రచారానికి పరిహారంగా తాడేపల్లిగూడెంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురాం మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కలియుగ వెంకటేశ్వర మీద జరుగుతున్న అసత్య ప్రచారాలకి, అలాగే ఇవాళ ఏదైతే అయోధ్యలో రాముడి యొక్క పట్టాభిషేకం చేసి గుడి నిర్మాణం జరిగిన తర్వాత కొన్ని లక్షల లడ్డూల్ని ఆ స్వామివారికి సమర్పించి ప్రసాదంగా ఈ ప్రపంచం అంతా తినడం జరిగింది. అలాంటి లడ్డూల్లో ఈ కుటుంబ ప్రభుత్వం అసత్య ప్రచారం చేయటం జరిగింది. అసత్య ప్రచారం ఏంటంటే లడ్డూల్లో పంది కొవ్వు ఉందని, అలాగే లడ్డూల్లో చేపలాయిలు వాడుతున్నారని ఏ విధంగా వివిధమైనటువంటి అసత్య ప్రచారాలు జరపబట్టి ఆ ప్రచారాల్లో ఇవాళ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ దేశంలోనే కాదు, రాష్ట్రంలో కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వీరు కార్యక్రమాలు చేయటం జరిగింది. ప్రతి విలేజ్ లో కూడా వాల్ పోస్టులు పెట్టి ఎంత యాగి చేయాలో అంత యాగి చేయటం జరిగింది. కానీ ఏదైతే సుప్రీంకోర్టు కలెక్ట్ చేసుకుని ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే సిబిఐని సిట్ని పెట్టి ఇవాళ ఏదైతే ఒక రిపోర్ట్ ఇమ్మని అడిగిందో ఇవాళ 219 పేజీల రిపోర్టు సిబిఐ సిట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ లో ఎక్కడ కూడా లడ్డూలో పంది కొవ్వు లేదని, అలాగే చేపల ఆయిల్ వాడలేదని నిర్ధారణ చేసి సిట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో ఎంత పవిత్రత ఉందో ఇవాళ అత్యున్నతమైనటువంటి ధర్మస్థానం తెలియచడం జరిగింది. ఇది మీరు ఎంత యాగి చేసినా ఏమి చేసినా ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసినా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శంగా నిలిచి భక్తిభావాలు ప్రసిద్ధి చెందేలాగా, భక్తిభావాలు సమృద్ధిగా ముందుకెళ్లే విధంగా ఆయన ఇవన్నీ కూడా భగవంతుడే చేసినందుకు ఇవాళ రాష్ట్ర ప్రజల తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున మేము కలియుగ వెంకటేశ్వర స్వామికి చేతులు జోడించి నమో వెంకటేశ్వర నామ స్మరిస్తూ, అలాగే రాష్ట్ర ప్రజలకు కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలకు కానీ, వివిధ దేశాల్లో ఉన్న ప్రజలకు కానీ మీరు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్, నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వరకు 3K వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విశ్వేక్సన రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారని, ప్రతిరోజు అర్ధగంట పాటు తప్పనిసరిగా వాకింగ్ చేయాలని, దీనివల్ల అనారోగ్య సమస్యలు రావని తెలిపారు. వాకింగ్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోటరీ క్లబ్ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విశ్వేక్సన రెడ్డి అండి నా పేరు. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు రోటరీ క్లబ్ వాళ్ళు ఇద్దరం కలిసి సంయుక్తంగా 3K వాక్ రన్ చేస్తున్నామండి. దీన్ని ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పిద్దామన్న ఉద్దేశంతో ఈ వాక్ పెట్టుకున్నాము. ముఖ్యంగా ఈ చలికాలం జనాలు నీళ్లు తక్కువగా తాగడం, దానివల్ల బ్లడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ, ఈ హార్ట్ అటాక్స్ రావడం ఎక్కువ జరుగుతూ ఉంది. సో ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఈ చలికాలంలో ఆస్తమా ఇష్యూస్ కానీ అవి వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి మీద అవగాహన ప్రజలకు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ 3K వాక్ పెట్టుకున్నాము. ఇది బాగా జరుగుతుందని ఆశిస్తున్నాము. మరియు రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ సంయుక్తంగా ఈరోజు 3K వాక్ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలకి ఆరోగ్యం మీద అవగాహన కోసం ఈ 3K వాక్ నిర్వహిస్తున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా నారాయణ కాలేజీ వాళ్ళు నిర్వహిస్తారు. వాళ్ళ కాలేజీలో కూడా మేమంతా దాదాపుగా ఒక 150 మంది మార్నింగ్ 5 to 7 వర్క్ చేస్తుంటాము. ఇప్పుడు ఏదో రిపేర్ చేస్తున్నారని కొద్దిగా ఆపేట్టున్నారు. 17 తర్వాత మళ్ళీ మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నాము. మేమేం వాళ్ళకి లాస్ట్ చేయకుండా మార్నింగ్ 3 hours మాత్రమే వర్క్ చేస్తాము. కాబట్టి వాళ్ళు గ్రౌండ్ కూడా మిలిటరీ గ్రౌండ్ చాలదు మనకి. నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు దాన్ని మాకు చేసిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
కాలేజ్ వాళ్ళ సౌజన్యంతో మా రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ వాళ్ళు ఈ 3K వాక్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు అందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పింది ఏ వ్యాయామము ఏదైనా కానీ వాకింగ్ ఇస్ ద బెస్ట్ అని ఆరోగ్యానికి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాకింగ్ని అలవాటు చేసుకుంటే పొద్దున్నే కనీసం 20 minutes, అమెరికన్ వాళ్ళ దీని ప్రకారం 20 minutes వాక్ ఈజ్ ఎనఫ్ అంటారు. ఎక్కువ చేస్తే మళ్ళీ ఇబ్బంది రివర్స్ వస్తుంది. కాబట్టి మినిమం హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు వాకింగ్ చేస్తూ మన ఆరోగ్యం దీనికి పాల్గొనాలని పాటుపడాలని చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఈవెన్ 30 ఏళ్లలో కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అందువల్లే వాళ్ళ స్లోగన్ కూడా సేవ్ ది హార్ట్ డూ వాక్ అని చెప్పారు. ఇది మంచి స్లోగను. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు. కాకినాడ జిల్లా తుని నుంచి అక్రమంగా తరలిస్తున్న 198 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఈగల్ స్థానిక పోలీసులు దాడి చేసి కర్ణాటకకు చెందిన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో నిందితుల వివరాలు ఎస్పీ వెల్లడించారు. తుని నుంచి గంజాయి లోడుతో కర్ణాటక వెళ్తున్న మినీ ట్రక్కును నిఘా వర్గాల సమాచారంతో ఈగల్ మార్టూరు పోలీసులు బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. వాహనంలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకుని మినీ ట్రక్కును సీజ్ చేసి 2 నిందితులను అరెస్ట్ చేశారు. గౌరవ డీజీపీ గారు ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా పరిధిలో గాంజా నిర్మూలన కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మార్టూర్ పిఎస్ లిమిట్స్ బొల్లాపల్లి టోల్ ప్లాజా దగ్గర ఈ రోజు ఎర్లీ అవర్స్ 5 o'clock కి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక బొలెరో వెహికల్లో సుమారు 198 కేజీల గాంజాని తరలిస్తున్నటువంటి వెహికల్ ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈ వెహికల్ ని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి మంజునాథ్ ఈరప్ప, కార్తిక్ హనూర్ రాజప్ప అనే వ్యక్తులు, వీళ్ళు కర్ణాటక రాష్ట్రం చామరాజనగర్ జిల్లా పుల్లేగల మండల్ చెంగవాడి గ్రామానికి సంబంధించినటువంటి పర్సన్స్. వీళ్ళలో మంజునాథ్ ఈరప్ప డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ కార్తిక్ అనే వ్యక్తి అక్కడ బేల్దార్ పనులు చేస్తూ ఉంటాడు. అలా నియర్ బై గ్రామంలో ఉన్నటువంటి హనూర్ గ్రామానికి సంబంధించినటువంటి మరో వ్యక్తి కలవడం జరుగుతుంది. ఈ 3 వ్యక్తులు కలిసి అక్కడ ఉన్నటువంటి థర్డ్ పర్సన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి ఈ మంజునాథ అండ్ కార్తిక్ అనే పర్సన్స్ ఎస్టర్డే ఈవినింగ్ కాకినాడ డిస్ట్రిక్ట్ లోని తుని ప్రాంతంలో లోకల్ గా ఉన్నటువంటి ఒక పర్సన్ ని కలవడం జరుగుతుంది. ఆ పర్సన్ నుంచి ఈ గాంజా మెటీరియల్ ని కలెక్ట్ చేసుకుని కర్ణాటక రాష్ట్రానికి తరలించేటువంటి కార్యక్రమంలో ప్రాసెస్ లో మాకు రాబడినటువంటి సమాచారం మేరకు లోకల్ పోలీస్ ఈగల్ టీం సంయుక్తంగా ఈ బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఈ వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి ఈ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరు అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి ఇల్లీగల్గా తరలిస్తున్నటువంటి గాంజా మెటీరియల్ సుమారు 198 కేజీలటువంటి గాంజాని పట్టుకోవడం జరిగింది. ఈ 2 వ్యక్తులను కూడా యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లాలో ఈ గాంజా నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి అవేర్నెస్ యాక్టివిటీస్తో పాటు గతంలో ఈ గాంజాకు పాల్పడినటువంటి వ్యక్తులందరినీ కూడా ప్రత్యేక నిఘా పెట్టి వారు తిరిగి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు జిల్లాని గాంజా రహిత జిల్లాగా మార్చే కార్యక్రమం కొనసాగుతుంది. జిల్లాలో ఎవరు కూడా గాంజా క్రయాలకు కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ గాంజా కన్జంప్షన్ లాంటి యాక్టివిటీ లేకుండా కమింగ్ డేస్లో అన్ని పటిష్టమైనటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 24 గంటల్లో 5,555 ఈ సైకిల్ పంపిణీ చేసి చరిత్ర సృష్టించిన ఏపీ సర్కార్. గిన్నిస్ రికార్డు సాధించినందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్కు ధృవీకరణ పత్రాన్ని అందజేసిన సీఎం చంద్రబాబు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అంబటి ప్రయత్నిస్తున్నారన్న హోంమంత్రి అనిత. కల్తీని ఈ స్కామ్ నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపణ. తిరుమల లడ్డూ వ్యవహారంలో అడ్డంగా బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి సర్కారుపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.